మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. దేవుణ్ణి సంతోషపరచటం ఎలా, ఆయనకి ఇష్టడుగా జీవించటం ఎలా, ఆయనకి మనము ఇష్టలుగా జీవిస్తే ఆయన మన ఎడల ఎలాంటి కార్యాలు చేస్తారు. దేవునికి ఇష్టలుగా జీవించాలంటే కొన్ని విషయాలు మనం విశ్వాసులుగా, క్రైస్తవులుగా పాటించవలసిన అవసరత ఉన్నది. మొట్టమొదటిగా దేవునికి ఇష్టడుగా జీవించి దేవుణ్ణి సంతోషపరచగలిగితే అది ఎంతో గొప్ప ధన్యత. కానీ దానికి కావాల్సింది ప్రాముఖ్యమైనది ఏమిటో ఒకసారి చూద్దాం. దేవుణ్ణి మనం సంతోషపరచాలంటే, దేవుని యొద్ద నుండి మనం ఏదైనా పొందుకోవాలంటే, దేవుడు మన విశ్వాసముని చూసే దేవుడు మనకి ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. ఈరోజు మనము పరిస్థితులను బట్టి, సందర్భాలని బట్టి, జరుగుతున్న పరిణామములను బట్టి మనం విశ్వాసములో వెనకడుగు వేస్తున్నామా? జాగ్రత్తగా ఉండాలి. అలా చేయటానికి వీలు లేదు. అలా చేస్తే మనం దేవునికి ఎప్పుడు ఇష్టలుగా ఉండలేము. మన ప్రార్థనకు ప్రతిఫలము కూడా మనం పొందుకోలేము. విశ్వాసము లేకుండా దేవుణ్ణి మనము సంతోషపరచలేము. దేవునికి ఇష్టలుగా మనము ఉండలేమని వాక్యము సెలవిస్తుంది. అసలు విశ్వాసం అంటే ఏమిటి? ట్రస్టింగ్ అండ్ ఒబేయింగ్, నమ్మకము, విధేయత కలిగి ఉండటమే విశ్వాసము. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే అన్నిటిలో నమ్మకముగా ఉండాలి, అన్ని విషయాల్లో నమ్మకంగా పని చేయాలి. విధేయతగా లేకపోతే నీ విశ్వాసము కూడా వ్యర్థమే. అంటే విశ్వాసానికి రెండు పదాలు జతపరచబడి ఉన్నాయి. అది ఏమిటి? నమ్మకము, విధేయత. ఈ విధేయతలో కూడా రెండు రకాలు మనుషులు ఉంటారు. రెండు ప్రకారము మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకరు చెప్పిన వెంటనే చేస్తారు, రెండో వాళ్ళు చేస్తారు కానీ సనుగుతూ చేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి. నమ్మిక అనేది అందరి క్రైస్తవులకి దేవుని ఎడలా ఉంది. విధేయత అనేది సంపూర్ణంగా ఉన్నదా? సంపూర్ణంగా విధేయులుగా మనం ఉన్నామా? లేకపోతే దేవుడు చెప్పినది మనం పక్కన పెట్టి, నాకు పని ఉన్నప్పుడు, నాకు చేత కానప్పుడు, లేకపోతే చేయగలిగినప్పుడు నేను చేస్తానని ఆ పనిని పక్కన పెట్టి కాసేపు తర్వాత నువ్వు చేస్తున్నావా? ఇలా అయితే దేవుణ్ణి మనం సంతోషపరచలేం. సో విధేయత, నమ్మిక, ఈ రెండు బాగుంటే మనం విశ్వాసము బాగుంటుంది. మన విశ్వాసము బాగుంటే మనము దేవుణ్ణి అన్నిటిలో సంతోషపరచగలుగుతాం. దేవుడు మన ఎడల సంతోషంగా ఉంటే ఆయన పట్టజాలనంత విస్తారముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటాడు టు ప్లీజ్ గాడ్. సో దేవుని తృప్తిపరచటము, సంతోషపరచటము, ఆయనకి ఇష్టడుగా ఉండటం అసాధ్యం అంటున్నాడు విశ్వాసము లేకపోతే. విశ్వాసానికి కావాల్సింది ప్రాముఖ్యమైనది రెండు విషయాలు. ఒకటి నమ్మకం. అందుకనే నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించు. సో కంప్లీట్ ట్రస్ట్. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చెప్పాడో, ఆయన ఏమి చేయగలుగుతాడో అది మనము నమ్మితే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఆజ్ఞలను గాయకొని విధేయులుగా మనం ఆయనని ప్రశ్నించకుండా, ఆయన అధికారముని మనం ప్రశ్నించకుండా ఒకవేళ మనం ఉంటే అప్పుడు మన విశ్వాసము కూడా దృఢంగా ఉంటుంది. రెండోది మనకి కావాల్సింది ఏమిటో తెలుసా? అసలు విశ్వాసముని పెంపొందించుకోవాలంటే ఎలా? ఎందుకంటే విశ్వాసము లేకుండా మనం ఇష్టలుగా జీవించలేం, దేవుణ్ణి సంతోషపరచలేం. సో విశ్వాసం అంటే నమ్మకము, విధేయత. కానీ విశ్వాసం ఎలా పొందుకుంటాము? మనము వినుట వల్ల విశ్వాసము మనం పొందుకుంటాం. దేవుని వాక్యము వినుట వల్లనే మనం విశ్వాసము పొందుకుంటామని దేవుని మాట సెలవిస్తుంది. అందుకనే అంటది బైబిల్ గ్రంథము, దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. సో ఎందుకు ధన్యత అంటే, వాక్యం వింటూ మనము దినము ప్రారంభించుకుంటే, వాక్యము చదువుకుంటూ ఉంటే మన విశ్వాసములో కూడా ఎదిగే కృప మనం పొందుకుంటాం. మన విశ్వాసము దృఢంగా ఉంటే, మన విశ్వాసములో స్థిరంగా ఉంటే అన్ని పనుల్లో దేవుణ్ణి మనం సంతోషపరచగలుగుతాం. నమ్మకంగా మనం పని చేయగలుగుతాం, విధేయులుగా మనం ఉండగలుగుతాం. వాక్యము వింటేనే కదండి మన విధేయత అంటే ఏంటో తెలుస్తుంది, నమ్మకం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ రెండు బాగుంటే మన విశ్వాసము బాగుంటుంది కదా. సో అందుకనే దేవుడు అంటున్నాడు, వినుట వల్ల విశ్వాసము
కలుగును. దేవుని మాటలు వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపరచడం కానీ ఆయనని తృప్తిపరచడం కానీ అసాధ్యమని వాక్యము సెలవిస్తుంది. సో మొట్టమొదటిగా కావాల్సింది ఏమిటి? నమ్మకము, విధేయత. దేవుని వాక్యము వినాలి. మనం ఎంతగా దేవుని వాక్యం అంటే అంత గొప్పగా మనం విశ్వాసములో ఎదిగి ఆయన్ని సంతోషపరచగలుగుతాము, ఆయనకి ఇష్టలుగా మనము జీవించగలుగుతాము. చూడండి, ఒకవేళ సైనికుడు వాడు మనసులో కుటుంబం గురించి, జీవనోపాధి గురించి, ఏం తింటామో, ఏం తాగుతామో, ఎలా గడుపుతామో ఏంటి, ఇవన్నీ లోక సంబంధమైన ఆలోచనలతో వాడు సైనికుడుగా పనిచేస్తే వాడు న్యాయం చేయలేడండి. ఈరోజు మనం అందరము దేవుని సైనికులుగా ఉన్నాం, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం. ఎందుకంటే సైన్యములకు అధిపతి అగు యెహోవా, ఆయన సైన్యములకు అధిపతి అయితే ఆయన పిల్లలుగా మనం ఏమైనాము? ఆయన సైన్యమే కదండి, ఆయన సైనికులమే కదండి. సో ఒక సైనికుడు, కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే అధికారి ఉన్నాడో, ఆయన ఏదైతే చేయగోర్చున్నాడో ఆ ఆలోచన కలిగే వీరు కూడా పని చేయిస్తే అది ఆయన్ని తృప్తిపరుస్తుందంట, సంతోషపరుస్తుందంట. ఒకవేళ నువ్వు సైన్యములో ఉండి నువ్వు యుద్ధము గురించి, విజయము గురించి, శత్రువుని ఏ విధంగా నువ్వు సంహరించాలో, దాడి చేయాలో, ఏ విధంగా తిరిగి జయించి సమాధానము ఏర్పాటు చేసుకోవాలో, ఇవన్నీ నువ్వు ఆలోచించకుండా లోక సంబంధమైన వాటిని నువ్వు ఆలోచిస్తూ నువ్వు సైన్యములో ఉంటే నువ్వు అన్యాయము చేస్తావు. నువ్వు నీ కమాండరింగ్ ఇన్ చీఫ్ని, నీ అధికారిని కూడా నువ్వు తృప్తిపరచలేవు. ఈరోజు మనకి సైన్యములకు అధిపతి యెహోవా మన తండ్రి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు సైన్యములకు అధిపతి సైనికుడుగా ఉన్నాడు, కమాండరింగ్ ఇన్ చీఫ్గా ఉన్నాడు ఆయన. సో అందుకనే వెన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ కమాండర్ ఇన్ చీఫ్, మనము కూడా ఆయన బిడ్డలుగా ఉన్నాము. కాబట్టి ఈరోజు ఒక గొప్ప యుద్ధము పోరాడే అవకాశము ఉన్నది. మనం యుద్ధము పోరాడుతున్నాం, సామాన్యమైన యుద్ధము పోరాడటం లేదు. అంధకారపు శక్తులతో, చీకటి సమూహములతో, ఇక్కడే కాదు ఆకాశ మండలంలో ఉన్న చీకటి సమూహములతో కూడా మనం యుద్ధము పోరాడుచున్నాము, ఆత్మీయ పోరాటము పోరాడుచున్నాము. సో అందుకనే మనము దేవుని విషయమై కనిపెట్టి, మనం దేవుని చిత్తము కనిపెట్టకుండా మనము లోక సంబంధమైన వాటి మీద మనం దృష్టి పెట్టి సైనికులుగా ఉంటే అది మనం అన్యాయము చేస్తున్నట్టుగా ఉంటుంది మన వృత్తికి, మరి మన దేవునికి కూడా మనం ఇష్టలుగా మనం ఉండలేము.